హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లిటిల్ విచ్ అనే ఒక ఫ్యాంటసీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. స్టార్టింగ్ లో ఒక అందమైన అడవిని చూస్తాం. ఆ అడవిలో ఒంటరిగా ఒక అమ్మాయి ఉంటుంది. బట్ ఈ అమ్మాయి నార్మల్ అమ్మాయి కాదు, తను ఒక మంత్రగత్తె. అండ్ ఆమె పేరు లిటిల్ విచ్. అండ్ ఈ లిటిల్ విచ్ కి చాలా మ్యాజిక్ ట్రిక్స్ తెలుసు. వాటన్నిటిని తను సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేయగలదు. అండ్ ఈమెతో పాటు ఈమెకి ఫ్రెండ్ అయిన క్రౌ కూడా తనతో పాటే ఆ అడవిలో ఉంటుంటాడు. అండ్ అది ఈ అమ్మాయితో చాలా స్నేహంగా ఉండి తనకు మోరల్ వాల్యూస్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. లిటిల్ విచ్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ, ప్రపంచంలో ఉన్న విచ్చెస్ అందరూ సంవత్సరానికి ఒకసారి కలిసి ఆ నైట్ ఫుల్ గా పార్టీ చేసుకుంటారు. నాకు కూడా ఆ పార్టీకి వెళ్ళాలని ఉందంటుంది. ఆ క్రౌ, దానికి ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, నీకు ఇన్విటేషన్ రాలేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే కదా అని చెప్తూ ఉండగానే ఆ లిటిల్ విచ్, నేనేమీ చిన్నపిల్లను కాదు, నాకిప్పటికే 127 ఇయర్స్ వచ్చేసాయి, నేను పెద్దదాన్ని అయిపోయా అంటుంది. లో ఇద్దరు చిన్నపిల్లల్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఆ పిల్లాడి పేరు థామస్. తను తన చెల్లితో ఈ రోజు నైట్ ప్రపంచంలో ఉన్న విచెస్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటారని చెప్తుంటాడు. అంటే వీళ్ళకి కూడా ఈ విచెస్ గురించి తెలుసనమాట. రోజు నైట్ మన లిటిల్ విచ్ ఎక్కడైతే ఈ మంత్రగత్తెలందరూ పార్టీ చేసుకుంటారో ఆ మౌంటైన్ దగ్గరికి తన బ్రూమ్ స్టిక్ సహాయంతో వెళ్తుంది. ఇప్పుడేమో వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూసిన ఈమె, ఇంతమంది క్రౌడ్ లో నన్నెవరు గుర్తుపడతారులే అని సైలెంట్ గా వెళ్లి వాళ్ళతో జాయిన్ అయి బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ పార్టీలో ఒక ఓల్డ్ విచ్ అయిన రమ్ పంపుల్ మన లిటిల్ విచ్ ని క్యాచ్ చేసి, అక్కడున్న వాళ్ళందరితో మన పార్టీకి ఒక లిటిల్ విచ్ వచ్చింది, ఈమెకు ఇన్విటేషన్ లేదని చెప్తుంది. మన లిటిల్ విచ్, నేనేమీ చిన్నపిల్లని కాదు, నా ఏజ్ 127 ఇయర్స్ అని చెప్పగానే దానికి ఆ రమ్ పంపుల్, అదే కదా నిన్ను చిన్నపిల్ల అనేది, నీ స్కిన్ అనేది ఇంకా స్మూత్ గా ఉంది అండ్ నీ దగ్గర పూల వాసన వస్తుంది, అంటే నువ్వు ఇంకా మా గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి రెడీగా లేవు, నీకు ఈ ప్లేస్ లోకి ఎంట్రీ లేదు, నువ్వు కూడా మాలాగా ముసలిదాని వైపోయి నీ దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు మాత్రమే నీకు ఇన్విటేషన్ పంపిస్తామని చెప్తారు. అందుకు ఆ లిటిల్ విచ్, నాకు కూడా మీతో పాటు జాయిన్ అయి ప్రతి ఇయర్ ఇలా పార్టీ చేసుకోవాలని ఉంది, దానికోసం మీరేం చెప్పినా సరే నేను చేస్తా అంటుంది. అందుకు అక్కడ ఉన్న వాళ్ళంతా ఈమెకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ విచ్చెస్ కమ్యూనిటీ అంతటికి హెడ్ అయిన ఒక ఓల్డ్ విచ్ పెద్ద మంత్రాల పుస్తకాన్ని మన లిటిల్ విచ్ కి చూపించి, నువ్వు ఇందులో ఉన్న స్పెల్స్ అన్నిటినీ బట్టి పట్టాలి. అండ్ అంతేకాదు, నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున నీకు ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాము, అందులో మేము ఏ మంత్రాలు చదవమన్నా సరే నువ్వు మర్చిపోకుండా వాటిని చేసి చూపించాలి, నిన్ను మా కమ్యూనిటీలో చేర్చుకుంటామని చెప్తుంది. బట్ అక్కడున్న మిగతా విచ్చెస్ ఇది సరిపోదు, ఆమెకు ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలని, ఈమెను ఏం చేద్దాం, ఆమె జుట్టును కాల్చేద్దామా లేకపోతే ప్రాణాలతో ఉండగానే పాతి పెడదామా అని ఆలోచిస్తుంటారు. అప్పుడు రంపంపుల్ లిటిల్ విచ్ యొక్క బ్రూమ్ స్టిక్ ని తీసుకుని దానిని మంటల్లో పడేస్తుంది. దగ్గర ఆ బ్రూమ్ స్టిక్ లేకపోవటంతో అంత హెవీ బుక్ ని మోసుకుంటూ కాలినడకనే 3 రోజుల తర్వాత అతి కష్టం మీద తన ఇంటికి చేరుకుంటుంది. ఆమెను చూసిన ఆ క్రౌ, నువ్వు అక్కడికి వెళ్లి తప్పు చేశావని అంటున్నా, లిటిల్ విచ్ మాత్రం అక్కడ విచ్చెస్ అందరూ ఎంతలా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసుకుంటున్నారో అక్కడ పరిస్థితి అంతా వివరిస్తుంది. అండ్ రంపంపుల్ గురించి చెప్పి, ఆమె చాలా చెడ్డది, నా బ్రూమ్ స్టిక్ ని కాల్చేసిందని ఆమె రూపాన్ని చాలా భయంకరంగా గీసి, నాకు ఛాన్స్ వస్తే ఎప్పటికైనా ఆమెనిలా మార్చేస్తా అని తనపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. అతను ఆ పెద్ద మంత్రాల పుస్తకాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న మంత్రాలన్నిటినీ మెమరైజ్ చేయడానికి కష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే అందులోని స్పెల్స్ అన్ని ప్రొనౌన్స్ చేయడానికే చాలా కష్టంగా ఉంటాయి. నెక్స్ట్ డే ఆ అడవిలో కొంతమంది ఆడవాళ్ళు వచ్చి కర్ర పుల్లలను కలెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అవి కావాల్సిన వాటికంటే తక్కువగా ఉండటంతో దానిని గమనించిన ఆ లిటిల్ విచ్ తన మ్యాజికల్ పవర్స్ ని ఉపయోగించి ఒక పెద్ద గాలిని క్రియేట్ చేస్తుంది. వల్ల ఎక్కడెక్కడో ఉన్న కర్రపుల్లలు సైతం అన్నీ ఒక చోటికి చేరి కుప్పలా మారతాయి. ఇది చూసిన వాళ్ళు చాలా ఆనందపడి వాటిని ఏరుకుంటూ ఉంటారు. ఒక జనరల్ వచ్చి, మీరిక్కడి వస్తువులను ఎక్కడికి తీసుకెళ్లకూడదని కమెంట్ చేస్తాడు. ఇది చూసిన ఆ లిటిల్ విచ్ అతనిపై కూడా స్పెల్ ని ప్రయోగించటంతో, లేదు లేదు, మీరు ఈ కర్రలను తీసుకెళ్లొచ్చని వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. అండ్ ఆ లిటిల్ విచ్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆమె కోసం కూడా కొన్ని కట్టె పుల్లలను ఆ జనరల్ చేతే కలెక్ట్ చేపించి ఆ లగేజ్ తో పాటు ఈమెను కూడా తన ఇంటికి తీసుకెళ్లమని కమాండ్ చేస్తుంది. అంతే. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు కదా, తొందరగా చేసేయండి, ఎందుకంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
టీవీ చూసిన ఆ క్రౌ నువ్వు ఆడవాళ్ళకు సహాయం చేయటం మంచిదే బట్ ఆ జనరల్ ని నీ స్వార్థం కోసం వాడుకున్నావు అలా చెయ్యకూడదు కదా అని చెప్తుంటాడు మన లిటిల్ విచ్ తన బ్రూమ్ స్టిక్ అనేది నాశనం అయిపోయింది కదా సో మార్కెట్ కి వెళ్లి కొత్తది కొనాలనుకుంటుంది అలా తను వెళ్తే అక్కడ చాలా కొత్త కొత్త వస్తువులన్నిటినీ చూస్తుంది మార్కెట్ లో థామస్ ఇంకా తన సిస్టర్ కూడా ఉంటారు బట్ వాళ్ళ మదర్ కి వాళ్ళ కోసం చాక్లెట్ కొనడానికి డబ్బులు సరిపోవు తన కోసం ఒక మంచి బ్రూమ్ స్టిక్ ని తీసుకుని దానితో పాటు కొన్ని క్యాండిల్స్ ని కూడా కొంటుంది ఆమె అలా వచ్చేసేటప్పుడు థామస్ ఇంకా తన చెల్లి వాళ్ళ పాకెట్స్ ని చెక్ చేసుకుంటే ఆ లిటిల్ విచ్ కొన్న చాక్లెట్స్ అనేవి వీళ్ళ పాకెట్ లో వస్తాయి బట్ అవి ఎలా వచ్చాయో ఈ పిల్లలకు అర్థం కాదు అలా ఇంకొంచెం ముందుకు వస్తే ఒక ఆమె పేపర్ తో ఫ్లవర్ చేసి అమ్ముతూ ఉంటుంది బట్ ఆమెను ఎవరూ కొనకపోవటాన్ని చూసి ఆమె తన మ్యాజిక్ ని ఉపయోగించి వాటిని ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా మారుస్తుంది అండ్ దానితో పాటు వాటికి ఒక స్వీట్ సెంట్ వచ్చేలా చేయటంతో ఆ ఫ్లవర్స్ అన్నీ సేల్ అయిపోతాయి ఇంకా ఈ లిటిల్ విచ్ తను కొన్న ఆ బ్రూమ్ స్టిక్ ని పొసెస్ చేసి దాని ద్వారా ఇంటికి వచ్చేస్తుంది వైపు థామస్ ఇంకా తన చెల్లెలు ఇంటికి వెళ్లే దారి మర్చిపోయి అడవిలో ఉన్న ఈ లిటిల్ విచ్ యొక్క ఇంటికి వస్తారు అండ్ ఆమెను చూడగానే ఇందాకలు మీరు మార్కెట్ కి వచ్చారు కదా అని గుర్తుపట్టడంతో ఆమె వాళ్ళను లోపలకు పిలిచి తినమని చాలా మంచి ఫుడ్ ని ఆఫర్ చేస్తుంది ఆ చిన్న పాప లిటిల్ విచ్ ని మీరు ఒక విచ్ కదా అని అడిగితే థామస్ మాత్రం తప్పు మనం అలా అడగకూడదని చెప్తూ ఉండగానే లిటిల్ విచ్ వాళ్ళని చూసి నవ్వి పిల్లలిద్దరికీ తన మ్యాజిక్ ట్రిక్స్ ని చేసి చూపిస్తుంది వీటన్నిటినీ చూసిన ఆ పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు చూసిన ఆ పిల్లలు ఇంకా ఏమైనా మ్యాజిక్ ట్రిక్స్ ఉంటే చెయ్యమని అడిగినప్పుడు ఆమె వాళ్ళ కోసం రకరకాల మ్యాజిక్ ని చేసి చూపిస్తూ ఉన్న వస్తువులతో చాలా స్వీట్ గా ఉండే మ్యూజిక్ ని ప్లే చేయటం స్టార్ట్ చేస్తుంది బట్ ఇంతలోనే ఆమె డోర్ ని ఎవరో నాక్ చేస్తారు పిల్లలు దాక్కోగానే డోర్ ఓపెన్ చేస్తే అక్కడ రంపంపుల్ ఉంటుంది ఆమె నేను ఈ దారి గుండానే వెళ్తున్నాను నువ్వేం చేస్తున్నా చూద్దామని వచ్చా ఈ రోజు ఏం చదివావో చెప్పని అడిగినప్పుడు లిటిల్ విచ్ చాలా తెలివిగా ఈ రోజు నేనేం చదవలేదు నేను నా హౌస్ ని క్లీన్ చేసుకుంటూ ఉన్నా అని చెప్తుంది బట్ అక్కడ సిచ్యువేషన్ ని చూస్తేనే ఆ రంపంపుల్ కి అర్థమవుతుంది తను మ్యాజిక్ ని యూజ్ చేసిందని ఈ రోజు ఫ్రైడే ఈ రోజు ఎవరు మ్యాజిక్ ని యూజ్ చేయకూడదు ఈ విషయం నీకు తెలీదా అని తనపై కోప్పడుతుంది ఇంట్లో ఉన్న బాస్కెట్ ని చూసి ఇక్కడ అవుట్ సైడర్స్ వచ్చారు కదా అని అడిగిన లిటిల్ విచ్ అలా ఎవరూ రాలేదని కవర్ చేస్తుంది బట్ ఆమె జలుబు చేసి తుమ్మటంతో పంపుల్ అనుమానం ఇంకా బలపడుతుంది ఆమె వెళ్లిన కాసేపటి తరువాత లిటిల్ విచ్ ఆ పిల్లలను ఇంటికి పంపించిన ఈమె వాళ్లను చూసేస్తుంది అండ్ ఇంతకు ముందు ఇంట్లో దాక్కున్న పిల్లలు కూడా వీరే అని అనుకుంటుంది వైపు ఆ క్రౌ ఈరోజు ఫ్రైడే మ్యాజిక్ యూజ్ చేయకూడదని నీకు తెలిసినా ఎందుకు యూజ్ చేసావని అడిగితే అలా చేయటం వల్లే కదా ఆ పిల్లలు అంత హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ కోసమే ఇదంతా చేసా అంటుంది ఇయర్ మొత్తం లిటిల్ విచ్ ఆ బుక్ లో ఉన్న స్పెల్స్ అన్నిటినీ చదువుతూ వాటిని గుర్తుపెట్టుకుంటూ టైం స్పెండ్ చేస్తుంటుంది అవి గుర్తుంచుకోవడానికి చాలా కష్టంగా ఉన్నా సరే తను ఎలాగో కష్టపడి నేర్చుకుంటుంది వింటర్ వచ్చేసి ఉంటుంది చలి వల్ల ఆ క్రౌ బయటకు రాలేదు బట్ మన లిటిల్ విచ్ మాత్రం ఫ్రెష్ ఎయిర్ ని పీల్చుకోవడానికి నేను వెళ్ళొస్తా అని మళ్ళీ గ్రామంలోకి వచ్చుంటుంది కొంతమంది పిల్లలు ఆ స్నోలో ఆడుకుంటూ ఉంటారు బట్ ఇద్దరు పిల్లలు వాళ్ళని టీస్ చేస్తూ ఉండటాన్ని చూసిన లిటిల్ విచ్ వాళ్ళపై ఒక స్పెల్ ని చదివి ఆ మంచులోనే స్టక్ అయ్యేట్లు చేసి వాళ్ళకి గుణపాఠం వచ్చేటట్లు చేస్తుంది ఇది జరిగిన తరువాత ఒక పిల్లాడు మాత్రం అక్కడి నుండి చాలా సాడ్ గా వెళ్ళటాన్ని చూసి తనను వెనకే ఫాలో అవుతుంది అండ్ ఆమెకు తెలియని విషయం ఏంటంటే రంపంపుల్ కూడా ఆమెను ఫాలో చేస్తుంటుంది ఈ లిటిల్ విచ్ ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి ఎందుకంత సాడ్ గా ఉన్నావని అడిగితే మా ఫాదర్ బాగా గ్యాంబ్లింగ్ కి అలవాటు పడి మనీని వేస్ట్ చేస్తున్నాడు అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ లో నన్ను బాగా కొడుతున్నాడని బాధపడతాడు ఆ పిల్లాడికి హెల్ప్ చేయాలని ఆ గ్యాంబ్లింగ్ జరిగే ప్లేస్ కి వెళ్లి ఆ తన ఫాదర్ గేమ్ ఆడుతున్నప్పుడు అది ఆ మొత్తం ప్లేస్ అంతటిని నాశనం చేసేలాగా ఒక స్పెల్ ని చదువుతుంది ప్లేస్ మొత్తం కంప్లీట్ గా పాడైపోతుంది ఇతను చేసిన పని వల్లే ఇదంతా జరిగిందని వాళ్ళంతా అతన్ని బయటకు నెట్టేస్తారు బట్ ఈ పిల్లాడు మాత్రమే తన ఫాదర్ కి చెయ్యందించటంతో తను చేసిన తప్పుని రియలైజ్ అవుతాడు చూసిన రంపంపుల్ ఈ లిటిల్ విచ్ చాలా గుడ్ విచ్ తను తన మ్యాజిక్ ని ఉపయోగించి ప్రజలందరినీ మంచిగా చూసుకుంటుందని వాళ్ళ సంతోషం కోసమే తను ఈ మ్యాజిక్ ని యూజ్ చేస్తుందని అర్థం చేసుకుంటుంది ఆ మార్కెట్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆ క్రౌ తన కోసం ప్రతి చోట క్యాండిల్ ని వెలిగించి ఒక కేక్ ని రెడీ చేసి ఉంటుంది ఎందుకంటే ఈ రోజు లిటిల్ విచ్ బర్త్డే అండ్ ఆమె 127 నుంచి 128 ఇయర్స్ కి వచ్చేసి ఉంటుంది
ఇలా కొన్ని రోజుల తరువాత ఆ రంపంపుల్ లిటిల్ విచ్ ఇంటికి వచ్చి సంవత్సరానికి ఒకసారి జరిగే మంత్రగత్తెల పండుగకు ఆమెను ఇన్వైట్ చేస్తుంది అండ్ ఆమెకు ఆ టెస్ట్ గురించి గుర్తు చేస్తుంది. లిటిల్ విచ్ కూడా నేను దానికి సిద్ధంగా ఉన్నాను, నేను ప్రతి ఒక్కరి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తా అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. ఆ రోజు రానే వచ్చింది. మన లిటిల్ విచ్ ఒక కేవ్ దగ్గరికి వెళ్లి అక్కడ నేను వచ్చేసానని పెద్దగా అనౌన్స్ చేస్తుంది. ఆమె మాటలు విని మిగతా విచెస్ అందరూ బయటకొచ్చి ఆమెను ఈ స్పెల్ చెప్పు, ఆ స్పెల్ చెప్పు అని కొన్ని స్పెల్స్ కి సంబంధించిన టాస్క్లు ఇచ్చి పెర్ఫామ్ చేయమంటారు. ఆ బుక్ హెల్ప్ లేకుండానే తను గుర్తుపెట్టుకున్న స్పెల్స్ అన్నిటినీ పర్ఫామ్ చేసి చూపిస్తుంది. తర్వాత ఆ రంపంపుల్ వాళ్ళందరితోనూ నేను ఈ సంవత్సరం పాటు ఈమెను వాచ్ చేస్తూనే ఉన్నాను. తను మనుషులందరినీ చక్కగా చూసుకుంటూ తన స్పెల్స్ ని ఉపయోగించి వాళ్లకు హెల్ప్ చేస్తుంది. ఈమె ఒక గుడ్ విచ్. ఇంకా పెద్దదవ్వలేదని చెప్తుంది. ఇదంతా విన్న ఆ చీఫ్ విచ్, బ్లండర్ మిస్టేక్ చేసావు. మనం ఎప్పుడూ మనుషులకు సహాయం చేయకూడదు. అలా చేస్తా మనం గుడ్ విచెస్ అవుతాము. మేము బ్యాడ్ విచెస్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. నువ్వు మాతో పాటు జాయిన్ అవ్వలేవని అంటే లిటిల్ విచ్ మాత్రం నేను మనుషులకు సహాయం చేస్తే తప్పేంటని అన్నా ఆ చీఫ్ విచ్ మాత్రం అది మన సాంప్రదాయాలకు వ్యతిరేకం అంటుంది. ఆ లిటిల్ విచ్ యొక్క మ్యాజిక్ పవర్స్ అనేవి కొంచెం కొంచెంగా డిసపియర్ అయిపోతాయి. సో ఆ రంపంపుల్ శక్తులను కాపాడుకోవాలంటే ఆ పిల్లలున్నారు కదా థామస్ ఇంకా వాళ్ళ చెల్లి, వాళ్ళను రాళ్లగా మార్చాయి. అప్పుడు మాత్రమే నువ్వు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వగలవని చెప్తే అందుకామె నేను ఈ పని చేయలేనని ఇంటికి తిరిగొచ్చేస్తుంది. అలా ఇంటికి వచ్చాక ఆ క్రౌ ఉన్నాడు కదా, ఈమెకు ఎప్పుడు మారల్ వాల్యూస్ గురించి చెప్తాడు. ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు నాకు ఇవన్నీ చెప్పడం వల్లే నేను ఒక గుడ్ విచ్ లా తయారయ్యాను. ఇప్పుడు ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వలేకపోతున్నా అని అతనిపై కోపడి బయటకు పంపించేస్తుంది. రోజు లిటిల్ విచ్ ఆ పిల్లలున్న ఇంటికి వెళ్లి వాళ్ళను రాళ్లగా మార్చడానికి ఒక స్పెల్ ని చదువుతుంది. బట్ ఆమె దానిని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చెయ్యదు. మాత్రం తప్పేం లేదు, మమ్మల్ని రాళ్లలా మార్చాయని ఆమెకు సపోర్ట్ చేసినా తను మాత్రం నేను ఈ పని చెయ్యలేనని, పవర్స్ ని నేను ఈ రోజు రాత్రి వరకు మాత్రమే యూజ్ చేయగలను, తర్వాత అవి పని చెయ్యవు అండ్ మిమ్మల్ని ఎవరూ గాయపరచకుండా ఉండాలని వాళ్ళ చుట్టూ మంత్రించిన ఒక పొడిని సర్కిల్ లాగా గీస్తుంది. ఆ రంపంపుల్ మాత్రం నువ్వు ఆ స్పెల్స్ ని వాళ్ళపై ఉపయోగించకపోయినా సరే నేను ఆ పిల్లల్ని చంపేస్తా అని బెదిరిస్తుంది. సో ఇంటికి వచ్చిన ఈమె అసలు ఇదంతా ఈ మ్యాజిక్ బుక్ వల్లే జరుగుతుంది, ఇందులోని స్పెల్స్ కారణంగానే మంత్రగత్తెలందరికీ పవర్స్ వస్తున్నాయి, మనం దీనిని నాశనం చేస్తే అందరూ ఈ స్పెల్స్ ని మర్చిపోతారు కదా అనే ఒక ఆలోచనతో ఇప్పటి వరకు చదివిన స్పెల్స్ అన్నిటిని గుర్తు పెట్టుకుని ఒక మ్యాచ్ బాక్స్ ని తనతో తీసుకెళ్తుంది. బట్ అది అన్ఫార్చునేట్లీ జారి అక్కడే పడిపోతుంది. పడిపోయిన మ్యాచ్ బాక్స్ ని క్రౌ చూస్తుంది. ఈ లిటిల్ విచ్ ఆ విచెస్ అందరూ కలిపి ఒక చోట డాన్స్ వేస్తారు కదా, ఆ ప్లేస్ కి వెళ్లి ఈ స్పెల్స్ ని చదువుతుంది. దానివల్ల ఆ మంత్రగత్తెల బ్రూమ్ స్టిక్స్ అన్ని ఒక చోట కుప్పగా వేయబడతాయి అండ్ ఇంకొక మంత్రాన్ని చదివినప్పుడు అన్ని కూడా ఆ ప్లేస్ కి వచ్చేస్తాయి. వెలిగించడానికి ఆమె దగ్గర మ్యాచ్ బాక్స్ లేదు. దానికి తోడు ఆమె మరొక నిమిషంలో తన నేర్చుకున్న మంత్రాలన్నిటినీ మర్చిపోతుందనే టైంకి చూసిన ఆ బ్యాడ్ విచెస్ అందరూ మన లిటిల్ విచ్ పై దాడి చేయాలనుకుంటారు. కానీ ఆమె ఒక మంత్రాన్ని చదివి వాళ్ళ హెడ్ ని ఒక ఫ్రాగ్ లాగా మార్చేస్తుంది. బట్ అప్పుడు కూడా వాళ్ళంతా ఆమెను చూసి నవ్వుతూ ఉంటారు. ఈ రంపంపుల్ మాత్రం అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతుంది. ఆ క్రౌ కూడా మ్యాచ్ బాక్స్ ని తీసుకుని లిటిల్ విచ్ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈ లోపు లిటిల్ విచ్ మిగతా అందరినీ కూడా ఫ్రాక్స్ లాగా మార్చేస్తుంది అండ్ ఆ క్రౌ ని హక్ చేసుకుని సారీ చెప్తుంది. ఆమె రంపంపుల్ ని కూడా కనిపెడుతుంది. మన లిటిల్ విచ్ కి ఆమెపై ఎప్పటి నుండో పగ తీర్చుకోవాలని ఉంది కదా, సో కొన్ని స్పెల్స్ ని చదివి నేను ఒక విచిత్రమైన జీవిగా మార్చేస్తుంది. ఆ మ్యాచ్ బాక్స్ సహాయంతో మొత్తం అక్కడ ఉన్న బ్రూమ్ స్టిక్స్ ని ఇంకా మ్యాజికల్ బుక్స్ అన్నిటినీ తగలపెట్టేస్తుంది. ఇప్పుడు ఆ లిటిల్ విచ్ ఇంకా క్రౌ మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ మంట చుట్టూ తిరుగుతూ ఈ ప్రపంచంలో ఇంకా ఈవిల్ విచ్ అనేదే లేదు అని హ్యాపీగా డాన్స్ చేస్తుంటారు. మూవీ లాస్ట్ లో మన లిటిల్ విచ్ మ్యాజిక్ ని తన ఫ్రెండ్ అయిన క్రౌ కి నేర్పిస్తున్నట్లు చూపించటంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఫస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.